ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఈ వీడియోని మీరు ఇంకా ఫుల్ సాంగ్తో సహా చూస్తే మీకు ఆ ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫుల్ సాంగ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో వీడియో ఉంటుంది, చూడండి. ఎడిటింగ్ వచ్చేసి చాలా ఈజీగా ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం 3D టైప్లో ఉంది కాబట్టి. కైన్ మోషన్లో చాలా కష్టం. సో ఎలైట్ మోషన్లో చేసుకోవచ్చు కాబట్టి నేను మీకు ఎలైట్ మోషన్ పరంగా ఒక ప్రెజెంట్ అయితే ఇస్తాను. అదే దాని లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని మీరు ఎలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్రెజెంట్ని చూపిస్తున్నాను కదా, ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఏంటంటే ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎన్ని ఫైల్స్ని యాడ్ చేసి ఈ ఎడిటింగ్ చేయడం జరిగిందో మీకు తెలుస్తుంది. సో చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, శ్రీలీల హీరోయిన్ ఇమేజ్ ప్లేస్లలో మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి ఒక 5 ఫొటోస్, అలాగే తర్వాత ఎమోజీ వచ్చిన తర్వాత ఒక ఫోటో, మొత్తం 6 ఫొటోస్ అయితే కావాలి. ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్లో కిందికి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట ఫోటోలు. కాకపోతే ఒక్కొక్క ఫోటో డబల్ ఉంటుంది. ఎందుకు అంటే పైన మనకు ఉంది కదా ఫోటో, దానికి కింద మనకు మిర్రర్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి ఇంకో ఫోటో యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫోటోల్ని మరి ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ఫోటో లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏదైతే ఫోటోని మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఫోటో చేంజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ దాని కింద కూడా చూడండి మీకు అదే ఫోటో ఉంటుంది సేమ్. ఓకేనా, 2 లేయర్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి, చూసుకోండి. మీకు లేయర్ ఈ ఫోటోని చూస్తే మీకు తెలుస్తుంది. సో అక్కడ కూడా మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇంతకుముందు మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి మనకు రెండిట్లలో సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఫోటో వచ్చింది, అలాగే మిర్రర్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. ఇదే విధంగా నెక్స్ట్ ఫోటో అనమాట, ఇంకో ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంకోటి మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఇంకో దాని దగ్గర కూడా అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సేమ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అర్థమైంది కదా, ఇలాగే మీరు మొత్తం 5 ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఈ 5 ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఒక్కొక్క ఫోటోని డబల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత అలాగే ఇక్కడ మనకు ఒకటి సింగిల్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ చూసుకోండి మీకు లేయర్స్లలో ఉంటుంది. సో ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఈ ఫోటో ప్లేస్లో కూడా మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే అనమాట. ఓకేనా, మీరు ఫోటోలు సెలెక్ట్ చేసుకోవడం వచ్చేసి అంతే, మిగతా ఏం అడ్జస్ట్ చేయని అవసరం లేదు. తర్వాత ఇక మీకు వీడియో 3Dలోకి రావాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా సింబల్ని క్లిక్ చేయండి. మీకు వీడియో వచ్చేసి 3Dలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనం చేంజ్ చేసిన ఫోటోలు కూడా మీకు చేంజ్ అయినాయో కాలేవో మీకే తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి చేంజ్ అయినాయి కదా, ఇట్లా అనమాట. ఓకేనా, చాలా ఈజీగా మీరు మీ ఫోటోలతోని ఈ ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎడిటింగ్ నచ్చితే లైక్ చేయండి. ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది అది మీ ఇష్టం, 2Kనా 4Kనా అనేది అది మీ ఇష్టం, మీ చాయిస్. మీకు నచ్చిన క్వాలిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి ఆ వీడియోని సేవ్ చేసుకోండి.